go to question number 81. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటిది నాన్న? మనకు వెనక వైపు నుంచి వచ్చే వాహనాలను గుర్తుపట్టడానికి ఉపయోగించే మిర్రర్ని రియర్ వ్యూ మిర్రర్ అంటారు. రియర్ వ్యూ మిర్రర్గా దేన్ని యూజ్ చేస్తారు చెప్పండి? కాన్కేవ్ మిర్రరా, కాన్వెక్స్ మిర్రరా? కాన్వెక్స్ మిర్రర్. ఆన్సర్ ఈజ్ వాట్? కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. వాట్ ఈస్ ద ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ రే డయాగ్రామ్? సో రే డయాగ్రామ్లో ఏం చేసినాడు అని అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. సో ఇక్కడ నాకు ఎక్కడ పెట్టినాడు అని అంటే, నేను రే డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇలా రే డయాగ్రామ్ నేను కాపీ పేస్ట్ చేసినాను కానీ అది రాలేదు, ఎందుకు రాలేదేమో. సో ఓకే, సో రే డయాగ్రామ్ చూడండి ఏం చేసినాడంటే, దిస్ ఈజ్ పోల్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే చెప్తారా? Whenever object is placed in between focus and center of curvature, image must be formed outside of center of curvature. Outside of center of curvature దీనికంటే ఎన్లార్జ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎఫ్కి మరియు సికి కనుక పెడితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వాట్? బిహైండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83కి వెళ్ళండి. ఏ మిర్రర్ ఈజ్ ఆల్వేజ్ ఫార్మ్స్ అన్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ ఇమేజే ఫామ్ చేస్తుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఎప్పుడు ఎరెక్టెడ్ ఇమేజే ఫామ్ చేస్తుందంటే మనం ఏం చెప్పుకోవాలి? కాన్వెక్స్ మిర్రర్ అనేది మన మైండ్లో రావాలి. ఓకేనా? నెక్స్ట్ డిమినిష్డ్, చిన్న ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే వి కాంట్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టకుండా వస్తుంది. ఫర్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్, ద అబ్జర్వేషన్స్ నోటెడ్ బై ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోస్. వాడికి అబ్జర్వేషన్స్ చేసినాడంట స్టూడెంట్, ఏంటియో చూడండి. ఇట్ ఈజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒకటోది, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ద మిర్రర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్. ద కరెక్ట్ అబ్జర్వేషన్స్ ఆర్. ఇందులో ఏమవుతుంది? ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ చిన్న ఇమేజే వస్తుంది కాబట్టి లెస్ దాన్ 1 ఉంటుంది. అదేవిధంగా మిర్రర్ రియర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తారు. కాబట్టి 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్ చూడండి. వేర్ షుడ్ వి కీప్ ద ఆబ్జెక్ట్ టు గెట్ ఏ లార్జ్ వర్చువల్ ఇమేజ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్? లార్జ్గా రావాలి, వర్చువల్గా రావాలి, కాన్కేవ్ మిర్రర్లో ఉండాలి. ఎక్కడ పెడితే వస్తుందో చెప్పండి. సో దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ సి. ఎక్కడ పెడితే వస్తుంది? ఇన్ బిట్వీన్ వాట్? పి అండ్ ఎఫ్కి మధ్యలో కనుక పెడితే విత్ ఇన్ ద మిర్రర్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అని కూడా అంటాం. విత్ ఇన్ ద మిర్రర్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్లో ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్ బిట్వీన్ వాట్? పి అండ్ ఎఫ్. పీకి ఎఫ్కి మధ్యలో పెడితే ఇది ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ కూడా, అంటే దీన్ని స్క్రీన్ మీద పట్టలేం కదా కాబట్టి వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అదేవిధంగా ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్. సో దట్స్ వై అవర్ ఆప్షన్ ఈజ్ వాట్? డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నెంబర్ 85. వాట్ ఈస్ దిస్ 85 క్వశ్చన్? వన్స్ రీడ్ ఇట్. The magnification of an object placed at a distance of 6 centimeters. The magnification of an object is placed at a 6 centimeters in front of concave mirror is -3. So ఒక ఆబ్జెక్ట్ నిలబెట్టిండట కాన్కేవ్ మిర్రర్ ముందర 6 సెంటీమీటర్ల డిస్టెన్స్ ముందర పెడితే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంతట? -3 అంట. అప్పుడు ఏం అర్థమైంది నీకు అని అడుగుతున్నాడు. సో -3 రావాలంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -v/u. ఎమ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత? 3. ఓకే, ఏమన్నాడు? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 6 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్. ఓకే, -3 ఈజ్ ఈక్వల్ టు
minus v by minus u, minus v by minus u, మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్డ్, యూ ఇటు వస్తే ఏమవుతుంది, సో ఇది 6 కదా, 3 2 జా 6, కాబట్టి ఎంత వస్తుంది నాకు 6 రావడం జరుగుతుంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, 6 ఉండాలి, 2 ఉంది కదా, దీన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఎంతో చూడండి. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ a distance of 2 centimeters in front of the mirror. The image is formed at a distance of 2 centimeters. The image is formed at a distance of 18 centimeters. The image is formed at a distance of 18 centimeters. The image is formed at a distance of 2 centimeters in front of the mirror, not in the mirror.